భారీ వర్షాలకు రాష్ట్రంలో వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా నదుల్లో ప్రవాహాలు భారీగా పెరిగాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాణహిత గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. మహారాష్ట్ర నుంచి పోటెత్తిన ప్రాణహిత వరద త్రివేణి సంగమం వద్ద గోదావరితో జతకట్టి భారీగా ప్రవహిస్తోంది. 12.800 మీటర్ల నీటి మట్టం నమోదు కావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ సీజన్లో తొలిసారిగా అత్యధికంగా 10,43,840 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. భద్రాచలం వద్ద రాత్రి 10 గంటలకు ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక రామాలయానికి వచ్చే భక్తులు గోదావరి స్నాన ఘట్టాల వద్దకు వెళ్లకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు కృష్ణా పరివాహకంలోని శ్రీశైలం జలాశయానికి ఎక్కువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లను 18 అడుగుల పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ వీరా గేట్లలో 20 గేట్లను 13 అడుగులు, 6 గేట్లను 10 అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా బాజేడు మండలంలోని పేరూరు వద్ద నిన్న సాయంత్రానికి 57.20 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ప్రవాహంతో 163వ నంబరు జాతీయ రహదారి రేగుమాకుగంటి వద్ద నీటి మునిగింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గంట గంటకు పెరుగుతున్న ప్రవాహంతో బాజేడు మండల కేంద్రంలోని గృహాలు, ప్రార్థనాశాలలు చుట్టూ వరద చేరింది. ఇక తీవ్రతను గుర్తించిన అధికారులు 15 కుటుంబాలకు చెందిన 34 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఏటూరు నాగరం మండలంలోని రామలగూడెం వద్ద 16 మీటర్లకు వరద చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.